సుశీల కలలో తన ఇంటిపై గబ్బిలం ఉన్నట్లుగా రావడంతో భయంతో సుశీల గర్భవతి అయిన తన కోడల్ని తీసుకుని మంత్రసాని పెద్దమ్మ దగ్గరికి వెళ్ళింది. రా సుశీల రా, చాలా రోజులయ్యింది నిన్ను చూసి. ఏమిటి విషయం? నీ కోడలు మళ్ళీ నీళ్ళోసుకుందా ఏంటి? అవును పెద్దమ్మా. అదేంటే సుశీల, అంత నీరసంగా చెప్తున్నావు? ఏమిటి సమస్య? సుశీల రాత్రి తన కలలో వచ్చిన గబ్బిలం గురించి మంత్రసాని పెద్దమ్మకి వివరంగా చెప్పింది. గబ్బిలమా? అయితే అది కీడు శకునమేనే సుశీల. ఇంటి మీద గబ్బిలం కూర్చుంది అంటే అది నీ ఇంటిని నాశనం చేసేదాకా వదిలిపెట్టదు. మీరే అలా అంటే ఎలాగమ్మా? మీరే మమ్మల్ని కాపాడాలి. మిత్రా, నా మాయాదండమును తీసుకొనిరా. అలాగే పెద్దమ్మా. మిత్ర ఒక చీకటి గదిలో ఉన్న పెద్దమ్మ మాయాదండమును తీసుకొని వచ్చి, ఇదిగో పెద్దమ్మా. పెద్దమ్మ ఆ మాయాదండమును తీసుకొని, మంత్రం తంత్రం గిరీశ అతల పాతల దివ్య భవిష్య, దండక ఆ రాక్షసి కల ఏమిటో నాకు తెలియజేయుము అంటూ మంత్రసాని పెద్దమ్మ మంత్రించిన 2 నిమ్మకాయలను సుశీల దివ్య ముందు పెట్టింది. మాయాదండకం పెద్దమ్మ మొదట సుశీల ముందు పెట్టిన నిమ్మకాయ ముందు పెట్టగా ఆ నిమ్మకాయ దానంతట అదే పగిలిపోయింది. మళ్ళీ పెద్దమ్మ దండకంని దివ్య ముందు ఉన్న నిమ్మకాయ ముందు పెట్టగా నిమ్మకాయ పగలకుండా నీలిరంగు దండకం ఎరుపు రంగులోకి మారిపోయి దండకం గాలిలో ఎగిరి దివ్య తలపైన నిలబడింది. దివ్య భయపడుతూ, అత్తయ్య, ఏంటత్తయ్య ఇది? నాకు చాలా భయంగా ఉందత్తయ్య. మనం ఇంటికి వెళ్దాం పదత్తయ్య. కొద్దిసేపు ఓపిక పట్టవే పడుచు పిల్ల. ఇప్పుడే కదా సమస్య ఎక్కడుందో తెలియవచ్చింది. దండక, సమస్య ఏమిటో నాకు చూపించు. పెద్దమ్మ, అసలు ఏమిటిది? ఆ రాక్షసి నా కోడల్ని ఏం చేసింది? తన కడుపులో బిడ్డ ఈసారి కూడా ప్రాణం పోసుకోకుండానే చనిపోతుందా? భయపడకు సుశీల. ఈ మంత్రసాని పెద్దమ్మ ఎందుకున్నట్లు? మంత్రసాని పెద్దమ్మ దివ్య పొత్తి కడుపుపై చెయ్యి పెట్టి, గర్భాంధనం గిరీశ్య ప్రేతం భూతం వలయ గర్భాంధనం అంటూ మంత్రసాని పెద్దమ్మ దివ్య గర్భంలోని పిండం చుట్టూ ఒక నీలిరంగు వలయం ఏర్పరిచింది. ఇక భయపడవలసింది ఏమీ లేదు సుశీల. నీ కోడలి సమస్య తొలగిపోయింది. ఇక ఇంటికి వెళ్ళవచ్చు. అమ్మా, నీ మేలు ఈ జన్మలో మర్చిపోము. సుశీల, ఇదిగో ఈ రుద్రాక్షని నీవు ఇంటికి వెళ్ళిన తర్వాత తూర్పు ముఖం పెట్టి పడమర దిక్కున విసురు. ఇక నీకు ఎలాంటి సమస్య రాదు. అలాగే పెద్దమ్మా. సుశీల, దివ్య ఇద్దరూ అక్కడి నుండి వెళ్లిపోయిన తర్వాత మిత్ర మంత్రసాని పెద్దమ్మ దగ్గరికి వచ్చి, పెద్దమ్మా, నిజంగా వారి సమస్య తీరిపోయిందా? నీకేమనిపిస్తోంది మిత్ర? మా పెద్దమ్మను చూస్తూ ఉంటే ఈ సమస్య ఎప్పట్లో తీరినట్టుగా అనిపిస్తుందే. సరిగ్గా చెప్పావు మిత్ర. నువ్వు తక్షణమే నా మాయా దండకం తీసుకుని వెళ్ళి ఇదిగో ఆ అద్దంలో కనిపిస్తున్న దానిని నా వద్దకు తీసుకొనిరా. నీ ఆజ్ఞ పెద్దమ్మా. ఇదిగో ఇప్పుడే వెళ్తున్నాను. మిత్ర మాయాదండకం చేతబట్టి ఆకాశంలోనికి ఎగురుకుంటూ వెళ్ళింది. సుశీల ఇంటికి వెళ్లిన తరువాత పెద్దమ్మ ఇచ్చిన రుద్రాక్షని బయటికి తీసి పెద్దమ్మ చెప్పినట్లుగా తూర్పు ముఖం పెట్టి రుద్రాక్షని పడమరకి విసిరింది. ఆ రుద్రాక్ష సుశీల ఇంటి చుట్టూ ఒక పెద్ద నీలి వలయంలా చేరింది. ఆ వలయం ఎవరి కంటికి కూడా కనిపించదు. దండక, నాకా రాక్షస పక్షి జాడ తెలుపుము. మిత్రా, ఆ పక్షి ఇదిగో ఈ పర్వతాల మధ్య ఉంది. నేనా రాక్షసి వెళ్లిన మార్గాన్ని వాసనతో పసిగట్టి అక్కడికి తీసుకుని వెళ్తున్నాను. అవును, నీవు ఇలాంటి వాటిలో గొప్ప నేర్పరివి. అందుకే పెద్దమ్మ నిన్ను తీసుకుని వెళ్ళమంది. రాక్షస పక్షి, ఇదా నీ జాడ? రక్తబీజం ఉలికిపడి మిత్ర మీదికి నోటి నుండి నిప్పులు కురిపించింది. మిత్ర వెంటనే దండకం సహాయంతో రక్తబీజం మీద పోరాడి రక్తబీజం మీద నిలబడి దాని ముక్కుకి తాడు వేసి బిగించింది. ఈ మిత్ర ముందే మీ నాటకాలా? నీలాంటి వారిని ఎంతమందిని చూశాను నేను. ఈ కుప్పిగంతులు ఇక చాలు, వెళ్దాం పదా. మాయావలయ ఆకృతి వాయుపీస తపస్య అంటూ మంత్రం చదవగానే ఒక మాయా వలయం వారి చుట్టూ ఏర్పడి గాలిలో వెళ్తూ ఉన్నారు.
అలా మిత్ర రక్తబీజని మంత్రసాని పెద్దమ్మ దగ్గరికి తీసుకుని వెళ్ళింది. మిత్ర, సాధించావు. అను రాక్షసి గతః అని మంత్రం చదవగానే రక్తబీజ చిన్న కోడిపిల్ల వలె మారిపోయింది. రక్తబీజ నోటి నుండి నిప్పులు కూడా రావడం లేదు. ఎవరు నువ్వు? నన్ను ఏం చేశావు? నా గురించి తరువాత చెప్తానే బుడతా. ముందు నీవు ఎవరో చెప్పు. నీకు పసిపిండాలతో పని ఏంటో చెప్పు, లేదంటే నిన్నిక్కడే భస్మం చేస్తాను. చెబుతాను. నన్నేమీ చేయకండి. నా పేరు రక్తబీజ. నేను మా గురువు అందక దగ్గర పనిచేస్తూ ఉంటాను. ఆయన మోకాసురుడికి 11 పిండాలు బలిదానం చేస్తే మా గురువు గారు పోగొట్టుకున్న సర్వశక్తులు తిరిగి సిద్ధిస్తాయి అంటూ రక్తబీజ జరిగిన విషయమంతా చెప్పింది. పెద్ద విషయం. మిత్ర, నీవు ఈ రక్తబీజని పంజరంలో పెట్టు. మనకి చాలా పెద్ద పని వచ్చింది. రేపే రోహిణి నక్షత్రం, కానీ ఇంకా రక్తబీజ పిండాన్ని తీసుకుని రాలేదు. రక్తబీజ! దిక్కులు పెక్కటిల్లేలా పీల్చాడు అందక. ఈ రక్తబీజ ఎక్కడికి వెళ్ళాడో? అందక తన ముందు అగ్నివలయం సృష్టించి అందులో రక్తబీజ ఎక్కడుందో వెతుకుతూ ఉన్నాడు. కాని అతనికి ఎక్కడా కూడా రక్తబీజ కనబడడం లేదు. విచిత్రంగా ఉందే. రక్తబీజ నా మాయాపటంలో కూడా కనిపించటం లేదు. సరే, పిండాన్ని నేనే వెళ్లి తెచ్చుకుంటాను. మూకాసురా, పిండం జాడ చూపించు అంటూ మళ్ళీ అగ్నితో వలయకారంలో సృష్టించి అందులో చూడగా దివ్య ముఖం, దివ్య ఇల్లు కనిపించింది. ఆహా, బలికాంత బహు అందముగా ఉన్నది. నేను ఇప్పుడే వెళ్లి తనని తీసుకుని వస్తాను. ఏమిటి? నన్ను అడ్డుకునే శక్తా? ఎవరికి ఉంది అంత శక్తి? అందక ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా దివ్య ఇంటి లోపలికి వెళ్ళలేకపోతున్నాడు. అందక వలయం దాటడానికి ప్రయత్నిస్తున్న ప్రతిసారి మంత్రసాని పెద్దమ్మకి తన అద్దంలో కనిపిస్తూ ఉంది. అందక అంటే నీవేనా? ఈ రోజుతో నీకు ఆయువు ముగిసిపోయింది. మిత్ర, పద. పెద్దమ్మ తన మాయాదండకంని తీసుకుని మిత్ర పైన కూర్చోగా మిత్ర గాలిలో ఎగురుతూ వెళ్తూ ఉన్నాడు. గడియలు దగ్గర పడుతున్నాయి. ఎలా అని ఆలోచిస్తూ ఉండగా దివ్య భర్త అయిన రమేష్ అప్పుడే ఇంటి నుండి బయటికి వెళ్తూ ఉన్నాడు. దివ్య, నేను పట్నం వెళ్లి సాయంత్రం వచ్చేస్తాను. అలాగే అండి, జాగ్రత్త. భలే భలే, మంచి అవకాశం వచ్చిందిరా అందక. దివ్య, దివ్య, అమ్మా అంటూ గట్టిగా అరిచాడు రమేష్ రూపంలో ఉన్న అందక. పాపం దివ్య ఉలికిపడి లేచి ఆ గొంతు రమేష్దే అనుకొని, అయ్యో ఏమైందండి అంటూ కింద పడి ఉన్న రమేష్ దగ్గరికి రాగానే రమేష్ రూపంలో ఉన్న అందక బిగ్గరగా నవ్వుతూ, మళ్ళీ తన అందక రూపంలోకి వచ్చాడు. అది చూసి దివ్య భయపడి కళ్ళు తిరిగి పడిపోయింది. చిక్కినావే చిలక. అంటూ పెద్దగా నవ్వుతూ దివ్యాని భుజాలపైన పట్టుకొని, మూకాసురా, అదృశ్య అంటూ మంత్రం చదవగానే అంతకా దివ్యాతో సహా అదృశ్యమైపోయాడు. ఇంకో పక్క మంత్రసాని పెద్దమ్మ దివ్య కోసం వస్తూ ఉంది.